జాతీయ ఎగ్జిట్ పోల్స్ అన్ని జగన్కి వ్యతిరేకంగానే వచ్చిన నేపథ్యంలో ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? 2 పాయింట్స్. సంక్షేమ పథకాల విషయంలో జగన్ ఫెయిల్యూర్ అని నేను చెప్పను, ఎందుకంటే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఇచ్చాడు, అన్ని కులాల వాళ్ళకి ఇచ్చాడు, ఇంక్లూడింగ్ ఓసీలకు కూడా. కాబట్టి అవి 2 ఖచ్చితంగా జగన్ చేసిన సక్సెసే. ఫెయిల్ ఎక్కడ అంటే రాజకీయ సమీకరణం. భారతీయ జనతా పార్టీ పొత్తుల కోసం చెక్ చేసుకుంటోంది దేశవ్యాప్తంగా, ఆంధ్రలో కూడా చూసుకుంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎట్టు కట్టడానికి సిద్ధమైతే జగన్ ఒప్పుకోలే, ముస్లిం ఓట్లు క్రైస్తవ ఓట్లు పోతాయి అన్నటువంటి భయంతో. ఇవాళ మరి ఎగ్జిట్ పోల్స్ చెప్తోంది జగన్ అధికారం దిగుతున్నాడనిగా, మరి ఆ ఓట్లు అతన్ని కాపాడలేదే. అంటే రాజకీయ ఎత్తుగడలో ఫెయిల్ అయ్యాడు. 2014లో కూడా బీజేపీతో జట్టు కట్టకపోవడం వల్లే ఫెయిల్ అయ్యాడు. 2024లో కూడా బీజేపీతో జట్టు కట్టకపోవడం వల్లే ఫెయిల్ అయ్యాడు. 14లో 24లో జట్టు కట్టి సక్సెస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒక కీలకమైనటువంటి అంశం. రెండవది వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలను ఇచ్చేటటువంటి క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకి సమయానికి జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళలో అసంతృప్తి రగులుతుందని తెలిసినా పట్టించుకోకపోవడం, పోలీసు ఉద్యోగులకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఆపేసి అది ఇవ్వలేదని వాళ్ళు గోళ పెడుతున్నా పట్టించుకోకపోవడం, వాళ్ళల్లో నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత పోల్ మేనేజ్మెంట్లో ప్రతిపక్షానికి ఉపయోగపడింది. ఈ 3 అతని ఫెయిల్యూర్స్గా కనబడుతున్నాయి. మిగతాది సంక్షేమం విషయంలోనో అభివృద్ధి విషయంలోనో ఎవరైనా విమర్శించవచ్చు, కానీ నేను మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు 30 రూపాయలు చేస్తే జగన్ 50 రూపాయలు చేశాడు. రేపు చంద్రబాబు వచ్చి 70 రూపాయలు చేస్తాడేమో తెలియదు, కానీ జగన్ అభివృద్ధి చేయలేదని నేను నమ్మను. పరిపాలన అన్నటువంటి విషయంలో చంద్రబాబు కంటే అద్భుతమైనటువంటి రూట్లోనే తీసుకొచ్చారు, ఒప్పుకు తీరాల్సిన నిజం.